హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ పిల్లలకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. అయితే మాకు గత సంవత్సరం తీసుకున్నట్లయితే దుబాయ్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా రకరకాల కంట్రీస్లో ఎవరైతే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు మాకు అడ్మిషన్స్ కావాలి సార్, మాకు దాసా ప్రాసెస్ ఏం చెప్పండి, మాకు ఏ కాలేజెస్ ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి చాలా కాల్స్ రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. అసలు ఈ దాసా కౌన్సిలింగ్ అంటే ఏంటి, అసలు దాసా అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ అయితే, ఓసీఐ అయితే లేదా సిఐడబ్ల్యూజీ స్టూడెంట్ అయితే మీరు ఈ ముగ్గురికి మాత్రమే ఈ యొక్క దాసా కౌన్సిలింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. సో మీరు ఈ మూడు కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ అయ్యండి, మీరు టాప్ ఇండియన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ అడ్మిషన్స్ కావాలనుకుంటే ఈ వీడియో మీకోసం. సో మనం ఈ దాసా కౌన్సిలింగ్ అంటే ఏందో మనం చూద్దాం. ఫస్ట్ దాసా అంటే మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్. ఇది విదేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మన యొక్క ఐఐటీసు, ఎన్ఐటీసు వీటిల్లో జిఎఫ్టిఐస్ గవర్నమెంట్ టెక్నికల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వీటిల్లో అడ్మిషన్స్ కావాలన్నట్లయితే మనకి ఈ దాసా అనేది ఈ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో దీనికి మెయిన్గా ఎలిజిబిలిటీ ఏముంటుంది అనుకున్నప్పుడు, సో దీనికి ప్రధానంగా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటువంటి విద్యార్థుల కోసం అండి ఇది వ్యాలిడ్ శాట్ స్కోర్ ఉండటం కూడా దీనికి అవసరం అనమాట. వీళ్ళకి సిఐడబ్ల్యూజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ట్యూషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది దీని ద్వారా వచ్చినట్లయితే. ఇప్పుడు మనము జేఈఈ లోకల్ వాళ్ళతో చేసి రాయాలన్నట్లయితే ఇండియన్ మైండ్ సెట్లో ఎన్సీఆర్టీ సిలబస్ చదివి రాయాలంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఈ యొక్క అన్నెసరీ కాంపిటీషన్లో నుంచి మీ అబ్రాడ్లో మీరు చదువుకున్నటువంటి స్కూల్స్లో వేరే రకమైన సిస్టమ్ ఉంటుంది, ఇంత ఒత్తిడి లేని చదువులు కాబట్టి కొంత ఈజీ చేయడానికి కోసం ఇది పెట్టుకున్నటువంటి ప్రాసెస్ అనమాట. సో మనకి అప్లికేషన్ విండో మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2025కి ఓపెన్ అవుతుందండి. సో ఇది ఒక 10 రోజులు మాత్రమే ఉంటుంది. సో డిలే చేయకుండా ఆ టైంలో మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ టైంలోనే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది మిడ్ జూన్లో స్టార్ట్ అయ్యి మనకి చాయిస్ ఫిల్లింగ్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అడ్మిషన్ ఛాన్సెస్ మనం చేసుకోవాలన్నట్లయితే ఆ టైంలో మనం ఆ 10 రోజుల్లో చేసుకోవాలన్నమాట. మొత్తం 3 రౌండ్స్లో కౌన్సిలింగ్ నడుస్తుంది. సో దాని తర్వాత ఫాలో అవుతూ కూడా వీళ్ళకి స్పాట్ రౌండ్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క అలాట్మెంట్ ఎప్పుడు బిగిన్ అవుతుందంటే లేట్ జూన్లో మొదలయ్యి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ వరకు మీ యొక్క అడ్మిషన్ అనేది పూర్తయిపోతుంది అనమాట. సో మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట. అడ్వాన్స్డ్ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో స్ట్రాటజీ దీనికి పెట్టుకోవాలి. మీరు ముందుగానే కాలేజెస్ ఏమేమి పెట్టుకోవాలి, ఏ బ్రాంచెస్ పెట్టుకోవాలన్న స్ట్రాటజీ తీసుకోవాలి. పాస్ట్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఏదైతే ఉన్నాయో మా యొక్క ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చూసి ఎన్ఐటీసీ, ట్రిపుల్ ఐటీస్లో వాటి యొక్క ఏదైతే ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఉన్నాయో వాటిని చూసుకోవాలన్నమాట. ఇంకోటి మీరు గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సిఐడబ్ల్యూజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ కాలేజీలు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నట్లయితే, ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ కోసంగా సపరేట్ సీట్స్ ఉంటాయన్నమాట. ప్రతి కాలేజీలో లేకపోతే ప్రతి ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో అట్లా ఎక్కువ సీట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని మనం దాన్ని ఆప్షన్ తీసుకున్నట్లయితే మన యొక్క ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అడ్మిషన్స్ అనేది తెలుస్తుంది. మీకు ఈ దాసా అడ్మిషన్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ కావాలన్నా ఏదైనా కావాలన్నట్లయితే మా ఎడ్యునైన్ మీకు ముందుంటుంది దాసా అడ్మిషన్స్ చేయటము. అదే కాకుండా అనేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఆర్వీ యూనివర్సిటీ కానీ, ఆర్వీ కాలేజ్ కానీ, బిఎంఎస్ కానీ, లేకపోతే మనకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ ఇటువంటి కాలేజెస్లో కూడా ఈ యొక్క అబ్రాడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపరేట్ కోటా ఉంటుందండి. నాట్ ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీసే కాదు, జిఎఫ్టీఎసే కాదు, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ యొక్క జీసీఐ కోటా ఏదైతే మన గల్ఫ్ కంట్రీస్లో ఉంటారో అక్కడ చదివేటువంటి తల్లిదండ్రుల కోసం సపరేట్ కోటా అనేది ఉంది. మీరు రైట్ టైంలో కానీ అప్రోచ్ అయినట్లయితే, ఇప్పుడు ఇమీడియట్గా అప్రోచ్ అయినట్లయితే మీరు మంచి ప్రైవేట్ కాలేజెస్లో అంటే ఎన్ఐటీస్తో సమానమైనటువంటి ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీకు డైరెక్ట్ అడ్మిషన్స్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు దాసా అడ్మిషన్స్ కోసం చూసే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని స్ట్రైట్ అవే మా ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లేలో వస్తుంది, 9133311450. వీఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ డూయింగ్ అడ్మిషన్ ఫర్ ఫారిన్ నేషనల్స్. మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ పోయి సెటిల్ అయి ఉన్నారో వీళ్ళందరికీ అడ్మిషన్ చేయడంలో మాకు ఆ మాస్టరీ ఉంది. డెఫినెట్గా మీకు కంఫర్టబుల్గా మీ అడ్మిషన్ చేసి పెట్టేస్తాం. టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఇండియా. మీరు విదేశాలకు వెళ్ళేది, ఇప్పుడు మీరు దుబాయ్లో ఉండొచ్చు, సౌదీ అరేబియాలో ఉండొచ్చు, చాలామంది మన ఇండియన్స్ ఆరిజిన్స్ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి మీరు ఇక్కడికి పంపించి పిల్లల్ని చదివించుకోవడం వల్ల మీరు చాలా కాస్ట్ కటింగ్ సేవ్ అవుతుంది. మీరు కావాలన్నట్లయితే ఎంఎస్కి కెనడాకి కానీ, లేకపోతే యూఎస్కి కానీ, ఆస్ట్రేలియా కానీ పంపించి చదివించుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమైపోతుంది, మహా అయితే 20-30 లక్షల్లో మొత్తం అయిపోతుంది, ఈజీ అనమాట. సో మీరు అదే ఇప్పుడు యూఎస్కి పంపించాలంటే 1,20,00,000 కావాలి. అదేదో పీజీకి పెట్టుకున్నారనుకోండి
వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వస్తే దాని తర్వాత ఓపీటీలో వాటిలో ఇట్లా సెటిల్ అయిపోయి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతారు. కాబట్టి ఈ ఆలోచన చాలామంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దుబాయ్కి కానీ లేకపోతే మన సౌదీ అరేబియాకి కానీ ఖతార్కి కానీ బహ్రైన్కి కానీ ఇక్కడికంతా పోయి వర్క్ చేసుకుంటున్నామంటే మన లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మీరు 1,30,00,000 పెట్టి ఇప్పుడే యూఎస్కి పంపించాలని ప్రయత్నం చేయడం కన్నా ఇండియన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ మీరు ఎలాగూ వాళ్ళ మైండ్ అంతా ఎక్స్ప్లోర్ అయి ఉంటుంది. కొంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ని కూడా మన ఇండియన్ కాలేజెస్లో కానీ గెయిన్ చేసుకున్నట్లయితే ఒక ఇంజనీరింగ్ మైండ్ సెట్ని అయితే చాలా కాలేజెస్ సెట్ చేసేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ ఈ అబ్రాడ్ పిల్లల్ని తీసుకోవడానికి అనుమతింపబడినటువంటి కాలేజెస్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్సే కానీ చిన్న ఇన్స్టిట్యూషన్స్ కాదు. కాబట్టి దీన్ని మీరు గమనంలో తీసుకొని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మీకు ప్రాబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఒకసారి మీరు కాల్ చేసి మా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే 10,000 మనం ఛార్జ్ చేస్తాం. మీ యొక్క పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మీకు ఈ దాసాలో ఉన్నటువంటి ప్రాబిలిటీని చెక్ చేసి ఒకవేళ కాదు అనుకున్నప్పుడు మనము టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పర్సనల్గా గైడ్ చేసి మీ అడ్మిషన్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. మా ఛానల్ కానీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క CAWG టిప్స్ అనుకోండి, లేకపోతే దాసా టిప్స్ అనుకోండి, లేకపోతే JEE కౌన్సిలింగ్ సంబంధించినటువంటి టిప్స్ అనుకోండి, ఏదైతే టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అబ్రాడ్ నేషనల్స్కి తీసుకున్నటువంటి కాలేజీల ఇన్ఫర్మేషన్ అనుకోండి పుంఖానుగా సిరీస్ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు తప్పనిసరిగా బెల్ బటన్ నొక్కి పెట్టుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై.